హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఎగ్తో ఇలా స్పెషల్ వెరైటీ రెసిపీ చేసి చూపించబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా ఛానల్ని, ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు. ఇంకా మనం ప్రాసెస్ ఎట్లాగో చూసేసుకుంటామా. మనము ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. అది ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఎగ్ అనేది మనము హాఫ్ బాయిల్కి మనం వేసుకుంటాం కదా, అలా ఎగ్ అనేది ఆ ఆయిల్లో వేసుకోండి. నేనైతే ఈ కర్రీకి ఒక 5 ఎగ్స్ వరకు తీసేసుకుంటున్నాను. సో 1 బై 1 ఇలా ఎగ్స్ అనేటివి నేను ఇలా వేసుకొని ఆయిల్లో దాని మీదే ఉప్పు, కారం, అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది ఇట్లా కొంచెం కొంచెం ఆ ఎగ్ దాని మీదే చల్లేసుకుంటున్నాను. ఇలా 1 బై 1 నేను అన్నీ సపరేట్గా వేసేసుకోండి. 5 ఎగ్స్ మీకు ఎంత కావాలో అన్ని ఎగ్స్ వేసుకోండి. నేనైతే 5 ఎగ్స్ తీసుకొని అన్నిటినీ ఇలా ఉప్పు, కారము, పెప్పర్ పౌడర్తో చల్లేసుకొని బాగా ఫ్రై చేసేసి, మీరు టూ సైడ్స్ మనం ఫ్రై చేసుకుంటాము. ఇలా లిడ్ పెట్టేసి మనకి బాగా వేగిపోతుంది. చూసారా? ఇట్లా వన్ సైడ్ ఫ్రై అయ్యాక ఇలా రివర్స్లో వేసేసుకొని ఇంకో పక్క కూడా కొంచెము లైట్గా ఫ్రై చేసేసుకోండి. అన్నీ ఫ్రై చేసుకొని తీసేసుకున్నాక అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోనే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇలా వేసేసుకోండి. అవి వేగాక ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ నేను చిన్నగా కట్ చేసుకున్నానండి. ఒక 4 ఆనియన్స్ అయితే 5 ఎగ్స్కి ఒక 4 ఆనియన్స్ తీసేసుకున్నాను నేను. సో ఈ ఆనియన్స్ కూడా అదే ఆయిల్లో వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, మనకి ఇలా ఫుల్గా ఆనియన్స్ అనేది వేగిపోయాయి. ఆనియన్స్ వేగిపోయాక ఒక 3 బిగ్ సైజ్ టమోటాస్ని కూడా స్మాల్గా కట్ చేసేసుకొని ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో టమోటాస్ కూడా వేసేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనము ఈ ఆనియన్ టమోటా అనేది బాగా ఉడికిపోవాలి. ఒక 10 మినిట్స్ వరకు మనము ఫ్రై చేసుకుంటాము. 10 మినిట్స్ వేగాక నేను కొంచెం దీంట్లో వాటర్ వేసానండి. కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మనము లిడ్ పెట్టుకొని ఉడికించుకుంటాము. ఒక 5 మినిట్స్ వరకు ఉడికించేసుకోండి. చూసారా, ఇలా 5 మినిట్స్ తర్వాత మనకి కొంచెం వాటర్ అన్నీ ఇంకి ఇలా మెత్తగా అయ్యింది. కొంచెం టమాటాస్ని కొంచెం స్మాష్ చేసుకున్నట్టు కలుపుకోండి. సో మనకి గ్రేవీ అనేది చాలా మెత్తగా స్మూత్గా వస్తుంది. సో నేను దీంట్లోనే ఇంకొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకుంటున్నాను, ఫ్రై చేసుకుంటున్నాను. సో మళ్ళీ ఇలా వాటర్ వేసాక నాకు గ్రేవీ అనేది ఇలా అయ్యింది. చూసారా, చాలా మెత్తగా అయ్యింది మనకి. ఇందులోనే నేను ఒక 2 స్పూన్స్ వరకు కారం పొడి వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను. అలాగే సాల్ట్ మీరు చూసి వేసుకోండి, ఎందుకంటే ఇందాక మనము ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఇందాక వేసాం కాబట్టి. అలాగే లాస్ట్లో 1 స్పూను గరం మసాలా వేసేసుకున్నాను నేను. అలాగే చిటికెడంతా పసుపు కూడా వేసేసుకోండి. సో ఉప్పు, కారము ఇవన్నీ వేసేసుకున్నాక బాగా కొంచెం మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ అయ్యాక ఇంకొంచెం వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకో 5 మినిట్స్ వరకు అలాగే మనము బాయిల్ చేసుకుందాము, కుక్ చేసుకుంటాము. చూసారా, ఇలా ఆఫ్టర్ 5 మినిట్స్ అనేది నాకు కొంచెం థిక్ గ్రేవీ లాగా వచ్చేసింది. ఇలా మనకి టమోటా అనేది, ఎర్రగడ్డ అన్నీ అనేది మనకి బాగా మెత్తగా అయ్యాయి. సో అంతా బాగా ఫ్రై అయ్యాక ఫస్ట్లో మనం ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా, సో ఆ ఆమ్లెట్లన్నీ మనము ఈ గ్రేవీలో వేసేసుకుంటాము, అన్నీ ఒకదాని మీద ఒకటి. ఇలా చూసారా, అన్నీ వేసేసుకొని వీటినన్నిటినీ ఆ గ్రేవీకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. అండ్ అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసినట్లు అలా గెంటితో చూస్తున్నారు కదా, అలా గెంటితో నేను తుంచుతున్నాను కదా, అలాగా చిన్న చిన్నగా దాన్ని కట్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి.
చూసారా, మొత్తాన్ని మిక్స్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొరియండర్ అనేది యాడ్ చేసి పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను. సో ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఎమ్మీ మసాలా కర్రీ మనకి రెడీ అయిపోయింది. చాలా టేస్టీ ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. దీన్ని మనం వేడివేడి అన్నంలోకి లేకపోతే చపాతీ పూరీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మీ ఇంట్లో ఇదే విధంగా ట్రై చేసి టేస్ట్ చేసి చూసేయండి. నాకైతే టేస్ట్ చాలా బాగుంది. రైస్లోకి చపాతీలకి కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.